సార్ ఇప్పుడు మీ పేరెంట్స్ లవ్ మ్యారేజ్ అని విన్నాను, అది నిజమేనా? ఇప్పుడు మా ఫాదర్ ముస్లిం, మా మదర్ బ్రాహ్మణ్. అరేంజ్ ఎలా అవుతుంది? లవ్ మ్యారేజ్. ఇస్ ఇట్ పాసిబుల్? ఓకే. సో ఇప్పుడు మీ ఆ రోజుల్లో అని ఇప్పుడు అనాలి మీరు. ఆ రోజుల్లో లవ్ మ్యారేజ్, ఇలాంటి ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ మా పేరెంట్స్. ఓకే. క్యాస్ట్ ఫీలింగ్స్ ఇదంతా అంటే ఉంటాయి కదా, అప్పట్లో ఎంత ఉండేవి కదా ఎక్కువ. ఇప్పుడు అంటే కొంచెం ఇంకా బెటర్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద విషయం కదా. అప్పట్లో చాలా పట్టింపు. అందులో ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ అమ్మాయి, ఒక ముస్లిం అబ్బాయి అంటే ఇట్స్ వెరీ బిగ్. ఇది కదా బాంబే స్టోరీలో రివర్స్ అన్నమాట. అప్పుడు పెద్ద విషయం కదా. మీది కూడా లవ్ మ్యారేజ్ అని తెలుసు నాకు. కాదే, ఎవరన్నారు? మీరు చూసారా మేము లవ్ చేసుకో? లేదు. మరి ఎలా చెప్తారు? కానీ అందరు బయట టాక్ సమీర్ గారిది లవ్ మ్యారేజ్. టాక్ ఏముంది, బోల్డ్ మంది బోల్డ్ మాట్లాడతారు. లవ్ మ్యారేజ్ కాదంటారా? కాదు. ఓకే. అరేంజ్ మ్యారేజ్ కాదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. నాది మ్యారేజ్ అంతే. మరి we just married. Okay. We did not have love marriage, we did not have arrange. We married. ఫస్ట్ ఎవరు డిసైడ్ అయ్యారు ఇది మ్యారేజ్ చేసుకుందాం అన్నప్పుడు? మేడం డిసైడ్ అయ్యి చెప్పారా, లేదంటే మీరు డిసైడ్ అయ్యి మేడంకి చెప్పారా? ఇద్దరం ఒకేసారి చెప్పారు సార్. ఇప్పుడు నేను ఒక్కడిని డిసైడ్ అయ్యి ఎవరిని పెళ్లి చేసుకోవాలి? తను ఒక్కరితో డిసైడ్ అయ్యి ఎవరిని చేసుకోవాలి? ఇద్దరు డిసైడ్ అయితేనే కదా మ్యారేజ్ జరిగేది. సార్ లవ్ మ్యారేజ్ అంటే కాదని చెప్పాను కదా సార్. నార్మల్ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్ అనే ఉండాలి కదా. పెళ్లి చేసుకుందాం అనుకుని పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు లవ్ మ్యారేజ్ కాదన్నారు, పోనీ అరేంజ్ మ్యారేజ్ అంటే అది కాదన్నారు. సో నార్మల్ మ్యారేజ్ చేసుకున్నాం, పోనీ అనుకునేటప్పుడు కనీసం అమ్మాయి అబ్బాయినా తెలుస్తారు కదా. మా ఇంట్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడారు. సరే, అసలు పెళ్ళి అయింది. ఓకే. అసలు ఎలా జరిగింది మ్యారేజ్? నేను ఆవిడ దగ్గర ఉంటుంది కాబట్టి నేను తీసి చూపించలేను ఏమి. అంటే లేడీస్ దగ్గర ఉంటాయి, చూడండి కావాలంటే చూపించచ్చు. ఇక్కడ మాకే ఉంటాయి. ఓకే. మొత్తానికి పెళ్ళి అయింది, కానీ అది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ కాదు, మ్యారేజ్ అంటారు. మ్యారేజ్ అండి, అంతే. ఓకే. అసలు ఎలా జరిగింది మ్యారేజ్ అని నాకు చెప్తారా కనీసం? మండపం బుక్ చేసామండి, అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చాం, పంతులు పెట్టుకున్నాం, పెళ్ళి ముహూర్తం ఏదో పెట్టారు. ఓకే. నిజంగా అలాగే అయిందండి, అందరూ వచ్చారు. సరే, పెళ్ళికి ముందు మేడం మీకు తెలీదా? తెలుసు. తెలియకుండా ఇదేంటండి బాబు, ఇది ఏమైనా వరుడి సినిమానా సడన్ గా ఆవిడ రివీల్ చేసి? కాదు సార్, లవ్ మ్యారేజ్ అయితే కొంచెం ముందే తెలుస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేది కాబట్టి అది అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. మీకు లవ్ మ్యారేజ్ అయితే కనీసం మీరు చెప్పారు మీ పేరెంట్స్ కి, వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడారు. లవ్ మ్యారేజ్ అంటే ఏంటండి, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇంట్లో వాళ్ళు నో అంటే అయినా సరే పెళ్లి చేసేసుకుంటే లవ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ ఏంటంటే ఏంటి, వాళ్ళు మాట్లాడుకుని ఒక అబ్బాయి అమ్మాయి ఇదేదో దాన్ని ఏమంటారు, ఏదో ఇస్తారు కదా, ఇలా కొబ్బరి బొండలు అవి ఇస్తారు, అవి ఇచ్చిన తర్వాత అరేంజ్ చేసి అది అరేంజ్ మ్యారేజ్. ఈ రెండు జరిగితే ఏం చేస్తారు, దాన్ని ఏమంటారు ఇంకా? ఓకే, మ్యారేజ్ అంటారు. అంతే, మ్యారేజే నిజంగా. వెరీ గుడ్ సార్. అసలు నేను చాలా ఇంటర్వ్యూ అయిపోయినప్పుడు చాలా నేర్చుకోవాలి. సరే, ఓకే. మ్యారేజ్ అయిపోయింది. బిఫోర్ మ్యారేజ్ బాగుందా, ఆఫ్టర్ మ్యారేజ్ బాగుందా? ఏం బాగుంది? లైఫా? న్యాచురల్లీ బిఫోర్ మ్యారేజ్ బాగుంటుంది కదా. ఓకే. ఇప్పుడు లవ్ లో ఉన్న వాళ్ళకి మీరు ఎవరిని నన్ను కాదు, 1,00,000 మందిని అడగండి, ఎవరిని అడిగినా ఆన్సర్ ఇదే. ఓకే. అవి ఇదేం క్వశ్చన్ అండి బాబు, బిఫోర్ మ్యారేజ్ బాగుంటుందని లేడీస్ అదే చెప్తారు, జెంట్స్ అదే చెప్తారు. ఓకే. ఇప్పుడు లవ్ లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? లవ్ చేయమని చెప్తారా, లవ్ వద్దని చెప్తారా, లేకపోతే? లవ్ లో ఉన్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అని చెప్తాను. ఆల్ ది బెస్ట్. మ్యారేజ్ దగ్గరికి వెళ్తే అప్పుడు వర్డ్ మారుతుంది. ఇప్పుడు చాలా మంది లివింగ్ లో ఉంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? లివింగ్ లో ఉంటే ఇప్పుడు ఉండొచ్చండి, ఎవరి అభిప్రాయం వాళ్ళది. లివింగ్ లో ఉన్న వాళ్ళు లివింగ్ లో ఉండొచ్చు, బట్ లివింగ్ లో ఉన్నంత కాలం ఏం ఉండదండి. ఏగా లివింగ్ అని అంటే అది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఓన్లీ ఫ్రెండ్షిప్, ఇట్ ఈస్ నాట్ ఇన్ టు అ రిలేషన్షిప్. ఈ లివింగ్ బాండింగ్ రిలేషన్షిప్ గా చేంజ్ అయ్యాక అన్ని మారుతాయి. అప్పుడు మారితే అప్పుడు దాకా ఏమి ఉండదు, అంతా ఓకే. వాళ్ళు 4 years ఉండేవాడిని, 5 years లివింగ్లో ఉండేవాడిని, నథింగ్ లాప్. వన్స్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు రిలేషన్, అంటే వాళ్ళు
ఒక సపోజ్ ఒక కుమార్ మ్మ్. ఒక ఒక నేహ ఎవరో ఓకే. ఒక కుమార్ ఒక నేహ అనుకుందాం. వీళ్ళు ఈవిడేమో ఈయన కుమార్ అని పిలుస్తుంది, ఆవిడేమో నేహ అని పిలుస్తారు. అప్పటిదాకా ఓకే. మ్మ్. ఇక్కడి నుంచి ఏమండి లేకపోతే ఇలా అని మారి తర్వాత వైఫ్ హస్బెండ్ అయిన తర్వాత మ్మ్. ఈక్వేషన్స్ మొత్తం మారిపోతాయి. మ్మ్. అంటే 99.9 మ్మ్. ఓకే. ఎక్కడో. ఇప్పుడు అంటే ఇప్పుడు మ్యారేజెస్ చేసుకుంటున్నారు, డివోర్స్ అయిపోతుంది. నాకు తెలిసి కొన్నాళ్ళ తర్వాత మ్యారేజెస్ ఉండవు, ఇంకా ఉండదు. ఉండవు. ఓకే. ఇప్పుడు నాకు ఐ హ్యావ్ అ 10-year-old సన్. ఓకే. వాడికి పెళ్ళి వాళ్ళు చేసుకోడు, నేను గ్యారంటీ ఓకే. చేసుకోడు. సో లవ్ మ్యారేజెస్ అనేది ఇంకో కొన్ని కాలాల తర్వాత అసలు ఉండవు. లవ్ మ్యారేజ్ కాదు, మ్యారేజెస్ ఉండవు అసలు, ఎక్కడో కొన్ని అంతే. ఇప్పటికే తగ్గిపోయాయి కదండి పెళ్ళిళ్ళు, ఇప్పుడు ఎక్కడో మ్యారేజెస్ తగ్గిపోయాయి కదా. అవును. ఓకే. మనకు తెలిసి ఇంత ముందు 5 రోజులు పెళ్ళిళ్ళు జరిగాయి, 5 days. అవును. అది మెల్లమెల్లగా 3 daysకి వచ్చింది, 2 daysకి వచ్చింది, 1 dayకి వచ్చింది, హాఫ్ డేకి వచ్చింది, 1 hourకి వచ్చింది, 2 minutes కూడా వచ్చేసింది ఇప్పుడు. ఆన్లైన్ కూడా వచ్చేసింది. అంతే. ఓకే.